హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. గైస్ ఈ రోజు వీడియో వచ్చేసరికి చార్మినార్ వ్లాగ్ అనమాట. ఇంతకు ముందు ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ, గృహప్రవేశంది అలాగే మా సండే ఫ్యామిలీ గ్యాదరింగ్ పార్టీది. ఆ 2 వీడియోస్ కనుక చూడనట్లయితే నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది వీడియోస్, అవి కూడా చూడండి. సో ఇక చార్మినార్ వచ్చేసరికి నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక మేమైతే నైట్ 12కి అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. 11:30కి అలా బయలుదేరితే మాకు అక్కడికి వచ్చేసరికి 12:15 అలా అయిందనమాట. నైట్ అంత ట్రాఫిక్ అయితే లేదు, సో త్వరగానే వచ్చేసాము. స్టార్టింగ్ చూడగానే చార్మినార్ ఏంటంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా పిక్స్, అలాంటివి చూసినప్పుడు అరే వా ఒకసారైనా చూడాలి అన్న ఇదైతే వచ్చేదనమాట. దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నంత ఇదైతే నాకు అనిపించలేదు. మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడేం చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఏంటంటే ఆ ఫొటోస్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అంటే ఫోటో ఎఫెక్ట్ ఎడిటింగ్ అలా ఉంటుంది కాబట్టి సో పర్లేదు. కాకపోతే నాకు చెప్పినంత క్రౌడ్ అయితే అక్కడ లేరనమాట. చాలామంది చెప్పారు అక్కడ రంజాన్ సీజన్లో క్రౌడ్ చాలా ఉంటారు అసలు. మేము వెళ్ళింది కూడా సండే నైట్ అనమాట, ఆ టైంలో ఇంకా హెవీగా ఉంటారు అది ఇది అని చెప్పారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే నార్మల్గానే ఉన్నారు, మరీ ఎక్కువ క్రౌడ్ ఏం లేదనమాట. సో మా ఫ్యామిలీస్ వరకు వెళ్ళాం అనమాట. ఇక పిల్లలతోనే వెళ్ళాము, పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. అక్కడ మాకేంటంటే ఫస్ట్ చార్మినార్ అంటే అందరు చెప్పేది షాపింగ్ అని చెప్తారు. అక్కడ వెళ్ళి చూస్తే ఏముందంటే ఎక్కడైనా దొరికేవే అక్కడ అనిపించినాయి అనమాట. ఎక్కువ అంటే మేము తిరిగిందే కొద్దిగా ఆ టైంలో, ఎందుకంటే మొత్తం ఉదయం నుంచి అలసిపోయి ఉండి ఇంకా నైట్ బాగా నిద్ర వచ్చేసింది అందరికీ. ఇక కొంచెం అంటే చెప్పారు లోపలికి వెళ్తే ఇంకొంచెం గల్లీలలో చాలా వెరైటీస్ ఆఫ్ షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. కానీ మేము అంత దూరం వెళ్ళలేదన్నమాట, ఆ చార్మినార్ చుట్టుపక్కలే తిరిగాము. ఇక ఆ చుట్టుపక్కల షాపింగ్ అంటే పెద్ద ఏం అనిపించలేదన్నమాట. చుట్టుపక్కల నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా దొరికేవే అనిపించినాయి. ఇక మేము ఇంకా అక్కడికి వచ్చినప్పుడు ఇంకేదైనా తీసుకోవాలి గుర్తుగా అన్నట్లు ఇక కొన్ని అయితే తీసుకున్నాం అనమాట ఐటమ్స్. ఏం తీసుకున్నాం ఏంటనేది వ్లాగ్లో మీకు చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్ ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేసి అయితే చూడండి. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ అంటే టైంతో పని లేకుండా మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి అనమాట. ఇక చార్మినార్లో ఫస్ట్లీ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుందని చెప్పారు చాలామంది. ఇక ఫుడ్ అంటే ఇంకా నాన్ వెజ్ ప్రియులం కదా మనం అయితే, సో అందుకని నాకైతే అక్కడ నాన్ వెజ్ తినాలి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అన్నారనమాట. అందుకని మెయిన్ హలీం, పిస్తా హౌస్లో హలీం బాగుంటుంది అని చెప్పారు. అది టేస్ట్ చేయటం కోసం చాలా ఆత్రంగా వెళ్ళామన్నమాట. కానీ అక్కడ తీరా చూస్తే పిస్తా హౌస్ అంటే హలీం అదంతా అయిపోయిందని చెప్పారు. ఇక అంటే ముందే మా మరిది బావగారు అయితే వెళ్ళి అక్కడ కనుక్కున్నారనమాట. మేము ఈ షాపింగ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు అక్కడికి వెళ్ళి కనుక్కున్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే డిసప్పాయింట్ అయిపోయాం అనమాట, హలీం కోసం వచ్చి హలీం తినడానికి లేకుండా అయిపోయిందని. ఇక మేము అక్కడికి వచ్చినందుకు బ్యాంగిల్స్ అలాగే బ్రాస్లెట్ అలా చైన్ అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా వాడు అక్కడ యానిమల్స్ పిచ్చోడు, యానిమల్స్ చూడగానే ఇంక ఏడుపు స్టార్ట్ చేశాడు. నిద్రలోంచి లేచి కూడా ఆ యానిమల్స్ కావాలని ఏడ్చేసరికి ఇక వాడికి ఇచ్చేసాం అనమాట. ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాము అన్నీ తీసుకోవటం. కాకపోతే ఇవన్నీ బ్రాస్లెట్స్ ఇవన్నీ నార్మల్గానే అనిపించినాయి అనమాట, అంత హైప్లో అయితే ఏం లేవు. కానీ అక్కడ వచ్చినప్పుడు గుర్తుగా ఉండటం కోసం తీసుకున్నాను. సో మీలో ఎవరైనా ఇంతవరకు చార్మినార్ ఎప్పుడైనా వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అక్కడ అంటే మీరు ఏం చూసారు ఏంటనేది. నాకైతే పెద్ద ఏం అంటే మేము చూడలేదు, ఎక్కువ గల్లీలు అవి తిరగలేదు కాబట్టి ఏం తెలియకపోవచ్చు. మీరు అంటే మీకు ఎటువైపు వెళ్తే బాగుంటుంది ఏంటనేది తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఈసారి వెళ్ళినప్పుడు అవి అయితే చూడటానికి ట్రై చేస్తాము. ఇక చార్మినార్ విషయానికి వస్తే ఇక ఫుడ్ ఏ టైంలో అయినా అంటే ఎక్కడికి వెళ్ళినా దొరికిద్ది అని చెప్పారు. కానీ మేము ఫుడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 2:30 అంటే అంతే 2:30 అలా టైం అయిందనమాట. ఇక చార్మినార్ దగ్గర నుంచి పిస్తా హౌస్కి ఖచ్చితంగా ఒక 1 కిలోమీటర్ పైన నడుచుంటాము. వీళ్ళము ఇక్కడ అని చెప్తూ ఉన్నారనమాట మా వాళ్ళు. కానీ ఆ నడిచేసరికి చాలా తీరిపోయింది, ఇంకా మామూలుగా కాదు. అప్పటికే అలసిపోయి ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ నడవలేకపోయాము. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత
ఇక అది లేదు, ఇక ఫుడ్ కూడా లేదని చెప్పేశారనమాట. బిర్యానీ కానీ ఏదీ లేదని చెప్పారు ఆ పిస్తా హౌస్లో. ఓన్లీ పిస్తా కాఫీ అంటే కేఫ్ అనేది ఉందన్నమాట. ఓన్లీ కాఫీయే దొరికిద్దని చెప్పారు. ఇక ఏం చేస్తాం, డిసప్పాయింట్ అయిపోయి దాని ఎదురు ఇంకొకటి, దాని పేరైతే నాకు గుర్తులేదు కానీ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. అక్కడ కూడా ఏమీ లేదని చెప్పారు. ఓన్లీ తందూరి ఐటము 65 చికెన్ 65 దొరుకుతుంది, రోటీస్ దొరుకుతాయి అని చెప్పారు. ఇంకా సరే ఏదో ఒకటి అక్కడ వచ్చిన తర్వాత టేస్ట్ చేయాలని చెప్పేసి ఇక తందూరి చెప్పుకొని చికెన్ 65 అలాగే రుమాలి రోటీ చెప్పుకొని అదైతే తిన్నాం అనమాట. కానీ ఆ రెండు అయితే చాలా బాగున్నాయి. అంటే 3 గంటలకు తిన్నా కూడా వర్త్ అనిపించింది అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇక అక్కడ ఆ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అక్కడ అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ టిఫిన్ అది చేసి ఇక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ ఒక రోజు స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మాది నార్త్కి రిటర్న్ అనమాట. ఇక సుశాంత్ గారికి ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలతో వాడికి అయితే టైంపాస్ అయిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ అదే బడి ఫాలో అవుతాడు, అంటే వెనక వాళ్ళు మర్చిపోతాడు అనమాట. ఇక వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇక మేమైతే ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఈ 1 వీక్ ఎలా గడిచిపోయిందో మాకే అసలు తెలియలేదు, అంత ఫాస్ట్గా గడిచిపోయింది. ఇక సుశాంత్ గారు ట్రైన్ ఎక్కిన కాంచి తెలిసిందే కదా, వాడికి జర్నీ అంటే పిచ్చి. అంటే ఎక్కడ ఇబ్బంది పెట్టాడు అనమాట జర్నీలో, వాడు హ్యాపీగా ఆడుకుంటాడు. ఇక మేము కూడా నైట్ జర్నీ వల్ల ఈసారి అయితే ఇక పడుకుండిపోయాం అనమాట. నైట్ అలసిపోవటం వల్ల ఏమో ట్రైన్ ఎక్కగానే నిద్రపోయాము. ఇక మార్నింగ్ లేచిన తర్వాత సుశాంత్ అయితే కొంచెం టిఫిన్ అది చేసేసి ట్రైన్లో వాడికి వస్తూ యానిమల్స్ తెచ్చాం కదా, మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని యానిమల్స్ టాయ్స్ ఉంటే అవి కూడా పట్టుకొచ్చేసాను. ఇక వాటితో అయితే ట్రైన్లో ఏడిపించకుండా వాడు ఆడుకున్నాడు అనమాట. టైంకి తినేసాడు, టైంకి ఆడుకున్నాడు, టైంకి నిద్రపోయాడు, ఎలాంటి చికాకు చేయలేదన్నమాట. సో గైస్, ఈ చార్మినార్ వ్లాగు మా నార్త్ నుంచి సౌత్కి వెళ్ళినప్పుడు సౌత్లో మేము చేసిన ఆ 1 వీక్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ప్లీజ్ కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హోలీ వ్లాగ్ అయితే వస్తుందన్నమాట. ఎక్కడా మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూడండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయ్స్.